ఇలా పొద్దుగాల ఒక ఇంత సంఘటన జరిగింది. అది వింతేం కాదు, అందరికీ తెలిసిన సంఘటనే, అందరూ చూసిన సంఘటనే. కానీ ఆ సంఘటన ద్వారా నా లోపల జరిగిన ఆలోచన విధానం, నా మనసులో మదన పడుతున్న విషయాల్ని ఈరోజు నేను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. పొద్దుగాల ఏమైందనంటే, లేసులతోటే మా బంటి గారిని గేటు తీసిన. గేటు తీయ అంటే బంటి అంటే కుక్క. గేటు తీయగానే సర్రున బయటకు కొరికింది. అయితే దానికి మెడ గొలుసు పెట్టి బయటికి తీసుకొచ్చి అక్కడిక్కడ తీసుకొచ్చి మళ్ళీ కట్టేసే పరిస్థితి రోజు జరిగే తతంగం. కానీ ఏమైందనంటే, గొలుసు పెట్టకుండానే గేటు తీసేసరికి సర్రున ఉరికింది. ఉరికేసరికి అక్కడ వేరే గల్లీ నుంచి 2 కుక్కలు వచ్చినాయి. ఆ కుక్కలు రాగానే ఇది వాటి మీద ఉరికేసరికి అవి దీని మీద పడే, ఇవి దాని మీద పడే, 2 కలిసి కొట్లాడుకుంటున్నాయి. ఇక కొట్లాడుకుంటా అంటే నేను చూసి కట్టె తీసుకొని పల్ల దొమ్మినాయి. ఇది ఆ కుక్కలకు, ఇటు మా కుక్కకు పడ్డాయి, ప్లస్ ఆ కుక్కలకు చాలా పడ్డాయి. అప్పుడు నేను ఆలోచించిన, అమ్మాయి గలీలకు ఏ కుక్కల్ని రానియద్దురా అని నా మనసులో అనుకున్నా. కానీ మళ్ళా ఇంకొక మనసు ఏం చెప్తుందనంటే, అట్టెట్లా అవి కూడా బతికే స్వేచ్ఛ కలిగి ఉన్నాయి కదా, నీ కుక్క నీకెంత ముఖ్యమో వాటి బతుకు కూడా వీటికే ముఖ్యమే కదా. మరి అట్లాంటప్పుడు నీ కుక్క బతకాలని, నీ కుక్క కొరకు వేరే కుక్కలను నువ్వు కొట్టడం, వేరే కుక్కలను గలీలకు రానియకపోవడం ఏంది అని నా అంతరాత్మ పదే నన్ను పొడుస్తూ ఉన్నది. మరి ఇది వాస్తవమే కదా, న్యాయమే కదా. నీ స్వార్థం కొరకు, నీవు సాదుకున్న కుక్క కొరకు నువ్వు బయటి కుక్కలను రాని అని అంటే ఎంతవరకు కరెక్టు అని నా అంతరాత్మ పదే యుద్ధం చేస్తూ ఉన్నాయి. ఇక అప్పుడు నేను ఆలోచన చేసిన, నేను మదనపడ్డా. తీరిగ్గా ఆలోచన చేస్తే వాస్తవమే కదా అని అనుకున్నా. కానీ ఒక విధంగా ఆలోచిస్తే ఈ ప్రపంచంలో ఒకరికి అన్యాయముగా అనిపించింది ఇంకొకరికి న్యాయంగా అనిపిస్తుంది, ఒకరికి మంచి అనిపించింది ఇంకొకరికి చెడుగా అనిపిస్తుంది. ఇదే ఈ ప్రకృతి, ఈ ప్రపంచ న్యాయం. గట్లనే ఇప్పుడు ఇంటర్నేషనల్ ఛానల్లో, నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్లో మనం చూస్తే ఒక జీవి బ్రతకాలంటే ఇంకో జీవిని చంపి తినాల్సిందే. మనకు హిందూ ధార్మిక గ్రంథాలలో కూడా ఈ విషయం స్పష్టంగా చెప్పింది. జీవో జీవస్య జీవనం. ఒక జీవి బ్రతకాలంటే ఇంకో జీవి మరణించాలి అని. ఒక గట్లనే ఇది కూడా అని నాకు అర్థమైంది. ఒక గట్ల నాకైతే ఆలోచన వచ్చింది, నీకు మంచి అనిపించింది ఇతరులకు చెడుగా అనిపించవచ్చు, ఇతరులకు చెడు అనిపించింది నీకు మంచి అనిపించవచ్చు. ఈ ప్రపంచంలో ఒక్కొక్క పరిస్థితులను బట్టి, ఒక్కొక్కరి విధానాన్ని బట్టి ఒకరికి న్యాయం అనిపించింది ఇంకొకరికి అన్యాయం అనిపిస్తుంది, ఒకరికి అన్యాయం అనిపించింది ఇంకొకరికి న్యాయం అనిపిస్తుంది. నా దృష్టిలో మా బంటిగాన్ని నేను సాదుకుంటున్నా కాబట్టి, నా బంటిగాన్ని నేను కాపాడుకోవాలి కాబట్టి, అది నా ధర్మం కాబట్టి వేరే కుక్కల్ని ఆ దరిదాపులకు రానేకపోవడం, వాటిని కుట్టడంలో నాకైతే న్యాయమే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.